గుడ్ ఈవినింగ్. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కనే ఉంటున్న బాలుడు దొంగతనం చేయడానికి వెళ్లి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఇంట్లో దేవుడి దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. ఆ బాలుణ్ణి బాలిక గమనించడంతో ఆ బాలిక గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఓ పేపర్పై రాసి పెట్టుకుని మరీ అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకుని అమలు చేశాడు ఆ బాలుడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, కూకట్పల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో తేలిన నిజాలేంటి? కుక్కడపల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముఖ్యంగా చూస్తే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి యొక్క హత్యకు పాల్పడినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా సాక్ష్యాధారాలు సేకరించారు. ప్రజెంట్ 10వ తరగతి చదువుతున్న సాయి అనే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే సహస్రకు సంబంధించిన కుటుంబ సభ్యులపైన ముందుగా నిఘా కూడా పెట్టారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారు, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఇంట్లోకి వస్తారు అనే దానిపైన కూడా నిఘా పెట్టి మరి దీనికి సంబంధించి ఒక హత్యకు కూడా పాల్పడినట్లుగా ఇటు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఆయా సహస్ర చనిపోయిన రోజు మాత్రం ఉదయం తల్లిదండ్రులు వెళ్ళిపోయిన సమయంలో పక్కన ఇంట్లో ఉన్న ఒక సాయి అనే ఒక వ్యక్తి అతను ముందుగానే ఒక స్కెచ్ ప్రకారమే ఒక కత్తిని కూడా తెచ్చుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి యొక్క దొంగతనం కూడా చేసిన నేపథ్యంలో ఆ సహస్ర చూసి తన తల్లిదండ్రులకు కూడా చెప్తానని చెప్పి ఒకసారిగా బెదిరించడంతో అప్పటికప్పుడే అతను తెచ్చుకున్న కత్తి కావచ్చు మొదటగా సహస్రం కింద పడేసి గొంతు నమిలి పూర్తిగా దీనికి సంబంధించి అతను చంపేసిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత ఆమె మళ్ళీ బతుకుతుందనే ఒక భయంతో కూడా తనతో తెచ్చుకున్న కత్తితో పూర్తిగా 18 కాట్లు అంటే 18 పోట్లు కూడా పొడిచి మరీ యొక్క ఆమెను హత్య చేశారు. హత్య చేసిన దాని తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న దాని తర్వాత అతను పూర్తిగా ఆ యొక్క బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పైకి దూకి ఒక ఇంటి పక్కన దాదాపు ఒక 15 నిమిషాల పాటు కూడా అక్కడ నక్కి దాచుకుని దాని తర్వాత తిరిగి ఇంట్లో కూడా వెళ్ళిపోయారు. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరా ద్వారా చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ కూడా లభించలేదు. అయితే ఒక బాలుడు మాత్రమే మొదటగా ఇంట్లోకి వెళ్ళిన బాలుడు మళ్ళీ తిరిగి రాకపోవడంతోనే దీనికి సంబంధించి అతని పైన అనుమానం వ్యక్తం చేసి పక్కన ఇంట్లో వారందరినీ కూడా విచారించగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంత సమాచారం ఇచ్చారు. ఇక హత్య జరిగిన రోజు ఒక 15 నిమిషాల పాటు ఒక బాలుడు ఇక్కడ పూర్తిగా కొద్దిసేపు ఉన్నాడు, దాని తర్వాత వెళ్ళిపోయాడు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అతను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంట్లో ఎవరెవరు బాలుడు ఉన్నారు దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీయగా సాయి అని ఒక వ్యక్తి రావు స్కూల్లో కూడా 10వ తరగతి చదువుతున్నారు. అక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి విచారించిన నేపథ్యంలో చూస్తే అతను పొంతనలేని సమాధానాలు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నకు ఒకటి, పోలీసులు అడగలేని ప్రశ్నకు మరొక సమాధానం చెప్పడంతో అతనిపైన అనుమానం వ్యక్తం చేసి అతను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో
పూర్తిగా ఈ యొక్క సోదాలు నిర్వహించగా సోదాల్లో మాత్రము అటు రక్తపు మరకలకు సంబంధించిన దుస్తులు కావచ్చు, ఒక కత్తితో పాటు ఒక లెటర్ కూడా లభించింది. ఆ లెటర్లో మాత్రము హౌ టు యొక్క ఎస్కేప్ కావచ్చు, హౌ టు ఎట్ ఆ యొక్క బ్రేక్, దీనికి సంబంధించి కొన్ని యూట్యూబ్ సంబంధించిన వాటి అన్నిటిని కూడా ముందుగానే ఒక పేపర్ మీద రాసుకొని స్టెప్ బై స్టెప్, అంటే దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎలా ఎస్కేప్ కావాలి, హౌ టు బ్రేక్ ద లాక్ అని పూర్తిగా దీనికి సంబంధించి కొన్ని పూర్తిగా వర్డ్స్ కూడా రాసుకొని సంబంధించి పూర్తిగా అతను ప్రిపేర్ అయ్యి మరి ప్లాన్ ప్రకారం ఈ యొక్క హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రజెంట్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా మైనర్ గానే దీనికి సంబంధించి పూర్తిగా మనకు తెలుస్తుంది కాబట్టి అతనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారని దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే హత్య జరిగిన దాని తర్వాత సాయి కూడా అక్కడనే ఉన్నాడు, మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా పోలీసులకు మాత్రం 5 రోజుల పాటు ఈ కేసును చిక్కుముడి విప్పేందుకు కూడా పూర్తిగా పోలీసులు చాలా కష్టపడ్డ పరిస్థితి కూడా చూస్తున్నాం. మొదటగా మాత్రము ఇది పూర్తిగా బ్లాక్ మ్యాజిక్, దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ పోలీసులు ఒరిస్సాకు కూడా వెళ్ళారు. ఒరిస్సాకు వెళ్ళి అక్కడ కూడా కొంత విచారణ కొనసాగించారు. అయినా కూడా ఇక్కడ కూడా ఎలాంటి క్లూ లభించలేదు. అయితే దీనికి సంబంధించి పక్క ఇంటి వారు ఎవరైనా హత్య చేసి ఉంటారని చెప్పి పూర్తిగా ఎస్ఓటి పోలీసులు వారందరినీ ఒక్కొక్కరిని కూడా విచారించగా ఈ యొక్క విషయాన్ని మాత్రము వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సాయిని మాత్రము ప్రజెంట్ అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సహస్రం మాత్రము తను దొంగతనం చేసినప్పుడు, అంటే దేవుని వద్ద ఉన్న హుండీలో 80,000 రూపాయలు దొంగతనం చేస్తున్న నేపథ్యంలోనే సహస్ర చూసిన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులకు ఎక్కడ చెప్తున్నా అనే భయంతోనే దీనికి సంబంధించి హత్య చేసినట్లుగా అటు పోలీసులకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి అతను వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మొదటగా ప్లాన్ ప్రకారం ప్లాన్ ప్రకారం దొంగతనం మాత్రము వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హౌ టు ఎస్కేప్ కావచ్చు, హౌ టు బ్రేక్ ద క్లాక్, ఇలాంటివన్నీ కూడా పదాలు వచ్చిరాని ఇంగ్లీష్ లో కూడా రాసుకున్న పరిస్థితి చూస్తున్నాము. దానికి సంబంధించి పూర్తిగా ఇతను ఒక ప్లాన్ ప్రకారం వచ్చి ఒక దొంగతనం చేస్తుండగా అనుకోకుండా సహస్ర చూసిన నేపథ్యంలో ఆమెను హత్య చేయాల్సి వచ్చింది అనేది మాత్రం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టు, అంటే పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం కుక్కటపల్లి సహస్ర కేసుకు సంబంధించి పూర్తిగా పోలీసులు మిస్టరింగ్ లో ఛేదించారు. పవన్, ముఖ్యంగా ఈ బాలుడికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నాయి? పోలీసులు ఆ యాంగిల్ నుంచి ఏమైనా వివరాలు వెల్లడించారా? ఎవరి బాలుడు అసలు? ప్రజెంట్ మాత్రము పక్కన బిల్డింగ్ లో యొక్క బాలుడు కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించారు. అయితే తమ బాలుడు ఇలా హత్య చేసి ఉన్నాడని చెప్పి తమకు కూడా తెలియదని, అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి ఒక్కసారిగా ఇంట్లో పూర్తిగా సెర్చ్ చేసే ఈ యొక్క దుస్తులు కావచ్చు, కత్తి కావచ్చు, వీటన్నిటిని కూడా చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా వారే షాక్ గురైన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే రోజు మాదిరిగానే ఉన్నాడు బాలుడు, కానీ ఇలాంటి పని చేశాడని చెప్పి తాము నమ్మలేకపోతున్నామని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళి స్కూల్లో విచారించిన నేపథ్యంలో చూస్తే కూడా స్కూల్లో కూడా బాలుడు చాలా మంచి బాలుడు అని కూడా దీనికి సంబంధించి అక్కడ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి మాత్రం ఒక్కసారిగా ఈ 10th క్లాస్ పిల్లోడి యొక్క హత్య చేసినాడని చెప్పి కూడా దీనికి సంబంధించి చుట్టుపక్కల తెలియడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ప్రొఫెషనల్ యొక్క హత్య చేసిన తీరులో ఉంది. దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా ముందుగానే ప్రొఫెషనల్స్ ఎవరైనా ఈ యొక్క హత్య చేశారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రము ఒక మైనర్ బాలుడు దీనికి సంబంధించి హత్య చేసినట్లుగా పూర్తిగా ఆనవాళ్ళతో పాటు దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కావచ్చు, కత్తి కావచ్చు, ఈ యొక్క హత్యకు సంబంధించి అన్ని ఏవే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. ప్రజెంట్ మాత్రము ఈ యొక్క మైనర్ బాలుడు కాబట్టి అతని విచారణ కొనసాగిస్తున్నారు. ఓకే, ముఖ్యంగా కేవలం అమౌంట్ దొంగిలిద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళాడా, లేకపోతే అంటే ఇటీవల కాలంలో పెచ్చుమీరిపోతున్నటువంటి ఈ యూట్యూబ్లో వస్తున్న రకరకాల వీడియోలు చూసి ఎలా దొంగతనం చేయొచ్చు, డబ్బు వల్ల ఉపయోగాలు ఏంటి, ఇలాంటివి ఏమైనా, అంటే సంథింగ్ ఫిషీ ఏమైనా ఉందా ఇందులో? అంటే ఎందుకని వెళ్ళాడు? ఖచ్చితంగా దొంగతనం చేద్దామనే వెళ్ళాడా? అసలు డబ్బుతో పనేంటి ఆ వయసు పిల్లాడికి? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించి అసలు పేరెంట్స్ కానీ వాళ్ళ అంటే ఆర్థిక స్థితిగతులు కానీ ఇవేమైనా చెప్పారా పోలీసులు అసలు? ప్రజెంట్ మాత్రము బాలుడు అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఒక దొంగతనానికి ప్లాన్ వేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సహస్రకు సంబంధించిన వారి ఇంట్లో ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు దీనికి సంబంధించి అక్కడ దొంగతనం చేస్తే తనకు ఎలాంటి ఒక ఆటంకం ఉండదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా భావించారు. అయితే దొంగతనానికి వెళ్ళినప్పుడు మాత్రం సహస్ర ఆ రోజు ఇంట్లో ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఒక్కసారిగా దేవుని వద్ద ఉన్న డబ్బులు తీసుకుంటుండగా సహస్ర చూసిన నేపథ్యంలోనే సహస్ర ఆ వెంటనే ఒక బాలుడు
హత్యకు సంబంధించి ప్రతిఘటించింది. అక్కడ కేకలు వేసి తన తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క సమాచారం చెప్తాను, మీరు దొంగతనానికి వచ్చా అని చెప్పి కూడా అడంతో ఒక్కసారిగా బాలికను కింద పడేసి ఆ గొంతుపై నిమిలి మరి చంపిన. దాని తర్వాత ఆమె మళ్ళీ ఎక్కడ బతుకుతుందా అనే ఒక భయంతోనే తన వద్ద నుంచి తెచ్చుకున్న కత్తితో ఒక 18 కత్తిపోట్లు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఆమెను హత్య చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మెడపైనే దాదాపు 7 కత్తిపోట్లు కూడా పొడిచారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆమె బతికి ఉండొద్దు అనేది మాత్రము చాలా కష్టంగా దీనికి సంబంధించి అతను అనుకోని మరి ఒక హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత కత్తిని కూడా తిరిగి తీసుకెళ్లిపోయాడంటే మాత్రం ఎక్కడ కూడా ఆనవాళ్లు లభించలేని పరిస్థితి చూస్తున్నాము. అయితే అతను వచ్చినప్పుడు మాత్రము అక్కడ గోడ కావచ్చు, ఇతర సంబంధించిన మంచం పైన కావచ్చు, అక్కడ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న దాని తర్వాత ఈ యొక్క బాబుని సాయిని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత ఫింగర్ ప్రింట్స్ టాలీ చేస్తే మాత్రము ఇద్దరి సేమ్ ఫింగర్ ప్రింట్స్ టాలీ అయిన దాని తర్వాత పోలీసులు ఖచ్చితంగా సాయి యొక్క మర్డర్ చేశారని మాత్రము నిర్ధారించారు. అయితే ఇక్కడ అంతా కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం పోలీసులకు చాలా క్లూస్ కూడా లభించాయి. క్లూస్ లభించిన నేపథ్యంలోనే ఈ యొక్క కేసును కూడా ఛేదించారు. మొదటగా మాత్రము అనేక యాంగిల్స్ లో దీనికి సంబంధించి కేసును కూడా మిస్టరీగా అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా దీనికి సంబంధించి ఆనవాళ్ళు లభించకపోవడంతో ఈ కేసును ఇంకా ఏ విధంగా ఛేదిస్తారని మాత్రము ప్రధానంగా అనేక అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా లోతుగా దర్యాప్తు చేయడంతోనే ఈ యొక్క సాయికి సంబంధించిన పూర్తిగా విషయం కూడా బయటకి వచ్చింది. ఓకే, పోలీసులు వెల్లడించినటువంటి విషయాల్లో ఇప్పుడు ఆ బాలుడు ఎక్కడున్నాడు, అలాగే విచారణలో తనకు తానుగానే విషయాలన్నీ వెల్లడించాడా, లేకపోతే ఎట్లా, ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు ఫైనల్ గా? పోలీసులు మాత్రం దీనికి సంబంధించి చూస్తే బాలుని విచారిస్తున్నాము. దీనికి సంబంధించి అసలు ఎందుకు అనుకున్నాడు, ఈ యొక్క డబ్బులు ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు దొంగతనం అనే ప్లాన్ ఎందుకు వేశారు, అంటే ఈ యొక్క డబ్బులు ఏమైనా అవసరం ఉన్నాయా అతనికి, దానికి సంబంధించి కావచ్చు, ఇతర అన్ని అంశాలపైన కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నాము. విచారణ అనంతరం కూడా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క బాబుకు సంబంధించి మాత్రం తమ కూడా అంటే పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ లో బాబుకు సంబంధించిన పూర్తిగా ఈ యొక్క ఆధారాలు లభించిన నేపథ్యంలోనే అతనిపైన అనుమానం వచ్చి విచారించగా ఈ యొక్క విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము కుకట్పల్లి పోలీసుల అదుపులో ఈ యొక్క బాలుడు ఉన్నారు. అతన్ని విచారణ కొనసాగించిన దాని తర్వాత మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్.